హాయ్ అండి అందరికీ. ఇక్కడ మనం చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్ కర్రీకి ఒక ఉల్లిగడ్డ 2 టమాటాలు కోసి మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ అలా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. పక్కన కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇక్కడ చికెన్ కర్రీలోకి కావాల్సినవి కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు అన్నీ కోసుకోవాలి. ఇక్కడ చికెన్ వచ్చేసి నేను కుక్కర్లో 4 విజిల్స్ రానిచ్చి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నా. ఇక్కడ బాండీ పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిచ్చి మనం ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ వేసుకున్నాం కదా, అది వేసేసుకొని బాగా పచ్చివాసన పోయిందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ 3 వేసేసి ఆ గ్రేవీ అనేది బాగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు పచ్చివాసన పోయిందాక ఉడికించుకోవాలి. బాగా తిప్పుతా వేయించుకోవాలి. అలా తిప్పుతూ వేయించుకుంటా ఉంటే దానిలోంచి మనం వేసిన నూనె అనేది బయటికి రిలీజ్ అవ్వాలా. ఈలోపు 2 పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి, చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిరకాయలు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి, పుదీనాకు కూడా వేసుకోవాలి. వాటితో పాటే అప్పుడే ఆయిల్లో అవి వేసుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఆ గ్రేవీతో పాటు బాగా మంచి వాసన కూడా వస్తుంది, బాగుంటుంది. మంచి వాసన వస్తుంది. కూర టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అసలు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. తిప్పుతూ వేయించుకోవాలి. ఆ వాటర్ అనేది ఉండకూడదు. ఆ వాటర్ అనేది లేకుండా బాగా వేయించుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకొని కలుపుకొని బాగా నీరు అనేది లేకుండా మొత్తం గట్టిగా అయిపోవాలా. తిక్కుగా అయిపోయి నూనె అంతా బయటికి రిలీజ్ అయిన తర్వాత అదంతా పోవాలా, నూనె అంతా బయటకు వచ్చేసేయాలి మనకి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కారం మాత్రం చూసి వేసుకోండి. పచ్చివాసన పోయిందాక బాగా వేయించుకోవాలా. తర్వాత నేను ఇప్పుడు ఉప్పు వేసుకున్నదిగో ఆ నూనె చూడండి ఉడికి గట్టిగా అయిపోయి నూనె కూడా బయటకు వచ్చేసింది. ఇంకా వేయించుకోవాలి. ఉప్పు కూడా వేసినాం కదా, తగినంత ఉప్పు కూడా వేసుకోండి. కారం మాత్రం చూసి నా క్వాంటిటీని బట్టి నేను వేసుకున్నా 2 స్పూన్లు కారం. మీరు చూసుకొని వేసుకోండి కూరని బట్టి కారం. అలా ఇంకా ఉడకాలి. ఇంకా ఉడికి నూనె అంతా పైకి తేలి గట్టిగా అయిపోవాలా. ఆ గుజ్జంతా నీరు అనేది లేకుండా పోవాలా. అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. వదిలిపెట్టేసినమంటే మాడిపోద్ది. వదిలిపెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలా. ఈలోపు 1 కప్పు పెరుగు తీసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఇది గట్టిగా అయిపోయింది కదా, గట్టిగా అయిపోయిన తర్వాత ఇది వేసి కలుపుకోవాలి కాసేపు. ఇది ఉడికిందాక మనకి తిక్కు గ్రేవీ కావాలంటే 1 కప్పు పెరుగు తీసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా ఇలా గ్రేవీలో నూనె పైకి వచ్చిందాక ఆ ముందు గ్రేవీలన్నీ వేయించుకొని ఆ నూనె పైకి తేలిందాక ఉడకనిచ్చి తర్వాత పెరుగు వేసేసుకొని ఈ పెరుగు పోసుకున్నాక కూడా నూనె పైకి తేలాలి. బాగా ఉడికి నూనె పైకి తేలిందాక ఉంచి మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకొని చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అట్టు ఉంచుకున్నామంటే చికెన్ కర్రీ సూపర్ ఉడుకుతుంది. నూనె పైకి తేలేంత వరకు లాస్ట్లో కూడా ఆపకూడదు స్టవ్. ఇలా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని చూసుకొని అన్నీ వాటర్ యాడ్ చేసుకొని దించుకోవాలా. మనకి నూనె పైకి తేలింది ఉడికింది అన్నదాకా ఉంచుకోవాలి. ఉంచుకుంటూ బాగా ఉడికిపోద్ది, సూపర్ ఉంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నూనె పైకి తేలిందాక ఉంచాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.